అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ. నేను మీ రమ్య. ఒక మనిషి హృదయంలో ఉన్న బాధ, ఒక తండ్రి ఆవేదన, ఒక కుటుంబం ఎదుర్కొంటున్న భావోద్వేగ పరిస్థితిని ప్రపంచం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు హీరో జయం రవి. మనందరికీ ఎంతో ఇష్టమైన హీరో జయం రవి ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. కానీ ఆయన ఎక్కడా కూడా ఒక స్టార్గా కాదు, తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి ఆందోళన పడుతున్న ఒక భర్తగా, తండ్రిగా మాట్లాడారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో, వివిధ వార్తలలో ఆయన వ్యక్తిగత జీవితంపై అనేక రకాల వార్తలు ప్రచారాలు అవుతున్నాయి. అలాగే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన భార్యతో ఉన్న విభేదాలు, కుటుంబ సమస్యలు, పిల్లల భవిష్యత్తుపై వచ్చే చర్చలు కూడా అభిమానులలో ఆందోళన కలిగించాయి. ఇక నిజమేంటో తెలియకుండానే చాలా మంది తమ వ్యక్తిగత అభిప్రాయాలను కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ పరిస్థితులలో ఒక కుటుంబం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. కానీ ముఖ్యంగా పిల్లలు ఈ సమస్యలపై మౌనంగా బాధపడే పరిస్థితి వస్తే ఇది ఏ తండ్రికైనా కానీ భరించలేని విషయం. ఈ సమాచారం ప్రకారం జయం రవి గారు ప్రస్తుతం తమ పిల్లల భవిష్యత్తు గురించి మానసికంగా ప్రశాంతంగా లేరు అని అయితే చెప్పుకొచ్చారు. తమ పిల్లల్ని చూడనివ్వట్లేదు అని కూడా చెప్పుకొని వచ్చారు. ఇక ఇలా చెప్పుకుంటూ భావోద్వేగానికి అయితే గురయ్యారు. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కుటుంబ సమస్యల సమయంలో చట్టాలు దుర్వినియోగం జరుగుతుంది అనే ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన కొన్ని చట్టాలు కొన్నిసార్లు వ్యక్తిగత విభేదాలలో ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయనే భావన సమాజంలో పెరుగుతుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు ఇదే విధంగా జయం రవి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే విషయంపై కూడా జయం రవి గారు తన భావాలను వ్యక్తం చేసే అవకాశం ఉంది అని, అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతం వ్యక్తిగత ఆరోపణలు మాత్రమేనని, అసలు నిజం చట్టపరమైన మరియు కుటుంబ సభ్యులకే తెలుస్తుంది అని అయితే చెప్పుకొచ్చారు. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ లో మనం ఒక హీరో మాటలు మాత్రమే కాదు, ఒక మనిషి మనసులోని బాధను విన్నాం. ఎప్పుడు ప్రశాంతంగా కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే ఒక వ్యక్తిగా మనం కనిపించాడు జయం రవి. కానీ ఇలాంటి వ్యక్తిగత విషయాలపై బహిరంగంగా మాట్లాడటమే ఈ పరిస్థితి అసలు ఎంత తీవ్రంగా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అని అనుకోవచ్చు. అయితే ఈ సందర్భాన్ని ఎవరి మీదైనా ద్వేషం, విమర్శలు, ట్రోలింగ్ కోసం ఉపయోగించకూడదు. కుటుంబ సమస్యలు చాలా సున్నితమైనవి. బయటకు కనిపించేవి ఒకవైపు ఉంటే, లోపల మా కుటుంబం అందరికీ తెలిసింది ఇంకోవైపు. నిజమైన పరిస్థితులు ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే పూర్తిగా తెలుస్తుంది. ముఖ్యంగా పిల్లల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా స్పందించండి అని కూడా జయం రవి గారు అయితే స్పష్టం చేశారు. ఇక మీడియా సభ్యులుగా, ప్రేక్షకులుగా, అభిమానులుగా మన బాధ్యత ఈ విషయాన్ని సంచలనంగా కాకుండా మానవీయంగా చూడటం. ప్రతి సెలబ్రిటీ వార్త వెనుక ఉన్న నిజమైన భావోద్వేగాలు ఉంటాయి. బాధ, నిరాశ, ప్రేమ, కోపం, ఆశ ఇవన్నీ కూడా కలిసి ఒక మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ రోజు జయం రవి గారు తన మనసులోని మాటను మీ ముందు చెప్పారు ఆల్రెడీ. సో ఆయన మాటలను గౌరవంగా వినాలని, ఈ పరిస్థితిని పరిపక్వతతో అర్థం చేసుకోవాలి అని మనందరం కోరుకుంటున్నాం.